రాజా భోజ్ అండ్ కవి మాగ్ వాళ్ళిద్దరూ ఆ కట్టెలు కొట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దారి కనుక్కోవాలని వెళ్ళి నిలబడగానే వాళ్ళు కట్టెలు కొట్టడం ఆపి వీళ్ళ వైపు చూశారు. మాగ్, ఏ రాస్తా కహా జాతా హై बतला सकती हो? बोझ, लकड़हारिन को चुपचाप खड़ा देखकर तुम ही से पूछ रहे हैं. కవి మాగ్ ఫస్ట్ ఆవిడ్ని అడుగుతారు, ఈ దారి ఎక్కడికి వెళ్తుందో మీరు చెప్పగలరా అని అడిగితే రాజు మాత్రం తనని చూస్తూ అలానే నిలబడ్డాడనమాట. నిన్నే అడుగుతుండేది అని తనని అడుగుతూ ఉన్నారు లకड़हारिन. वह तो मैं समझ रही हूँ. माग, फिर चुप क्यों हो? बोलती क्यों नहीं? लकड़हारिन, क्या जवाब दूँ, यही सोच रही हूँ. बोझ, इसमें तो सोचने की कौन सी बात है? लकड़हारिन, हाय तभी तो चुप हूँ. माग, फिर कहो, हम भी तो सुने. लकड़हारिन, यह रास्ता कहीं आता जाता नहीं है, वह तो ही पड़ा रहता है. लोग इस पर आते जाते रहते हैं. आप दोनों कौन है और कहाँ जाना चाहता है? ఈ దారి ఎటు వెళ్తుంది అని ఆ కట్టెలు కొట్టే ఆవిడ్ని వీళ్ళు రాజు అండ్ మంత్రి అడగగానే తను అలానే సైలెంట్గా నిలబడింది. ఏంటి అలా చూస్తున్నావు, సమాధానం చెప్పకుండా అని అడిగిన వెంటనే నేను అదే ఆలోచిస్తున్నాను అని ఆవిడే సమాధానం చెప్తుంది. ఈ దారి ఎటు వెళ్తుందని అడిగాము, అందులో ఆలోచించడానికి ఏముంది, నీకు తెలిస్తే చెప్పు అంటే తెలుసు, అదే చెప్పాలని మరి చెప్పు వింటాము అని ఆవిడని వీళ్ళు అడిగారు. ఆవిడ ఏం సమాధానం చెప్పింది, ఈ దారి ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే పడి ఉంటుంది. ఈ రోడ్డు అయితే ఎటు వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. దీనిపైన ప్రజలు వెళ్తూ వస్తూ ఉంటారు. మీన్స్ రోడ్డు అనేది ఎక్కడికి కదలదు కదా, అక్కడే ఉంటుంది. ఆ దారి వైపుగా వెళ్తూ వస్తూ ఉంటారు. మీరిద్దరూ ఎవరు, మీరెక్కడికి వెళ్ళాలో అది చెప్పండి, దీని మీద ప్రయాణిస్తే ఎక్కడికైనా చేరుకుంటాం కాబట్టి మీరెక్కడికి వెళ్ళాలో అది చెప్పండి అని వాళ్ళిద్దరిని రిటర్న్ క్వశ్చన్ చేసింది ఆ కట్టెలు కొట్టే ఆవిడ. बोझ, हम दोनों मुसाफिर हैं और उज्जैन जाना चाहते हैं. लकड़हारिन, मुसाफिर तो इस दुनिया में दो ही हैं, एक सूर्य जो उधर निकल रहा है और एक चांद जो उधर मिट रहा है. तुम दोनों ना सूर्य हो और ना चांद, फिर मुसाफिर कैसे हो? మీ ఇద్దరు ఎవరు అని అడగగానే రాజా భోజ్ ఏం చెప్పారు, మేము అందరికీ ఉపయోగపడతాం. మీన్స్ ముసాఫిర్ మీన్స్ అందరికీ దారి చూపిస్తాము, జీవించడానికి వెలుతురిని ప్రసాదిస్తాము, అంటే అందరికీ ఉపయోగపడతాము అని చెప్తారు. అలా సమాధానం చెప్పగానే ఆ కట్టెలు కొట్టే ఆవిడ ముసాఫిర్తో, అంటే ముసాఫిర్ అంటే ఇద్దరే ప్రపంచంలో, ఒకటి సూర్యుడు ఒకటి చంద్రుడు. సూర్యుడు అయితే ఉదయిస్తూ ఉన్నాడు, చంద్రుడు అస్తమిస్తూ ఉన్నారు, వాళ్ళిద్దరూ అక్కడ ఉన్నారు, మీ ఇద్దరు ఎవరు అని మళ్ళీ క్వశ్చన్ చేసింది ఆవిడ. మాగ్, ठीक कहती हूँ, हम दोनों ना सूरज हैं और ना चांद, मेहमान अवश्य हैं. लकड़हारिन, आप लोग मेहमान भी नहीं हो सकती क्योंकि मेहमान भी दो ही होते हैं, एक धन और दूसरा यौवन, समझे. కవి ఆవిడ అలా సమాధానం చెప్పాను. కవి ఏం చెప్పారు, మీరు కరెక్ట్గానే చెప్పారు, మేము ముసాఫిర్ కాదు, మేము మెహమాన్ అంటే చాలా అరుదైన ప్రముఖమైన అరుదైన అటువంటి మనుషులం మేము అని చెప్పగానే ఆవిడేం చెప్పింది, జీవితంలో తిరిగి సంపాదించుకోలేనిది రెండు అరుదైనవి, ఒకటి యవ్వనం, ఒకటి ఏంటి ధనం, గొప్ప చాలా గొప్పవైనవి, కాబట్టి మీరైతే ఆ రెండు కాదు, మరి మీరెవరు అని మళ్ళీ క్వశ్చన్ చేసింది. బోజ్, మై రాజా హూ. लकड़हारिन, क्योंकि राजा भी दो ही हैं, एक इंद्र और दूसरा यमराज, कहो तो इन दोनों में से कौन है? బోజ్ వెంటనే నేను రాజుని అని ఆవిడకి చెప్పారు. ఆవిడ రాజు అయితే ఇద్దరు, ఒకటి యమధర్మరాజు, రెండు ఇంద్రుడు. ఈ రెండిట్లో ఇంద్రుడు అండ్ యమధర్మరాజు, ఈ రెండిట్లో మీరు ఏ రాజు చెప్పండి అని మళ్ళీ క్వశ్చన్ చేసింది. మాగ్, तुम हमें नहीं जानती हो, हम दो ऐसा पुरुष हैं जो किसी को भी कोई कसूर करने पर माफ़ कर सकते हैं. నీకు మేమిద్దరం ఎవరో తెలియదు, మేమిద్దరం ఎలాంటి వ్యక్తులంటే ఎవరైనా తప్పు చేస్తే క్షమించే అంతటి గొప్ప వాళ్ళం మేము, కాబట్టి మేమెవరో నీకు తెలీదు అని కవి లకड़हारिनతో చెప్తారు. लकड़हारिन, इतना गुमान नहीं करते, करो तो बेहतर, माफ़ भी दो ही कर सकते हैं, एक धरती और दूसरी नारी, तुम दोनों ना धरती हो और ना नारी,
फिर माफ़ करने की बात क्यों करते हो? ఎటువంటి వారినైనా క్షమించే గుణం ఇద్దరిలోనే ఉంటుంది. ఒకటి ధరతి భూమికి, 2 నారి స్త్రీకి, అమ్మాయికి. ఈ రెండిట్లో మీరు ఏది కాదు. కాబట్టి మీరు ఎలా క్షమించగలరు అని మళ్ళీ ఆ లక్కడహరిని ఆ కట్టెలు కొట్టే ఆవిడ క్వశ్చన్ చేసింది. बोझ सुन रहे हो कवि, ये तो हमारी एक भी नहीं चलते दे रहे हैं, अब क्या करें? राजा बोझ तथा कवि मांग हारे हुए पुरुषों की तरह चुपचाप खड़े रहते हैं, सोचते हैं. రాజా భోజ్ ఏం చెప్పారు, మనమైతే ఈవిడ దగ్గర నుంచి దారి కనుక్కోలేకపోతున్నాం, ఏం చేయాలి ఇప్పుడు అని ఆలోచిస్తూ ఇద్దరు ఒక వ్యక్తి దగ్గర ఓడిపోయిన వ్యక్తుల్లా ఇద్దరు సైలెంట్గా నిలబడి ఆలోచిస్తూ ఉన్నారు. భోజ్ समझो हम 2 हारे हुए व्यक्ति हैं, अब तो रास्ता बतला दो. భోజ్ ఏం చెప్పారు, మేమిద్దరు ఓడిపోయిన వ్యక్తులం, అంటే ఓటమిని అంగీకరించిన వ్యక్తులం, కాబట్టి ఇప్పటికైనా మాకు దారి చెప్పు అని అడిగారు లక్కడహరి. రాస్తే తో మైనే కభీ కబ్ बतला दिया हो तो, किंतु तुम दोनों सच बोले तब ना, तुम दोनों हारे हुए भी नहीं हो सकते, क्योंकि इस संसार में हारे हुए एक लोभी और दूसरा स्वार्थी समझे. बोझ अब क्या कहते हो कवि? माग समझ में नहीं आ रहा है महाराज, क्यों कहे क्यों ना कहे, हम सब तरह से हार चुके हैं. बोझ हम सब तरह से हार चुके हैं, हमें नहीं मालूम हम कौन हैं, तुम ही कहो हम कौन हैं. दोनों लकड़हारिन के सामने झुकते हैं. మేము ఓడిపోయామని చెప్పగలే ఓడిపోయే వ్యక్తులు ఇద్దరు, ఒకటి స్వార్థపరులు, ఒకరు లోబీ మీన్స్ మోసం చేసేవాళ్ళు. ఆ రెండిట్లో మీరు కాదు కాబట్టి మీరు ఓడిపోలేదు. ఓడిపోయిన వ్యక్తులు మీరు సరే, ఆ రెండు ఓడిపోయినట్టయితే మీరు లోబీ పరుల లేదా స్వార్థపరుల చెప్పండి అని అడిగింది. ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి కవి అని రాజు కవిని అడిగాను. కవి ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో నాకు తెలియట్లేదు రాజుగారు అని రాజుకి కవి సమాధానం ఇచ్చాడు. రాజా ఏం చెప్పారు, మేమెవరో మాకే తెలియదు, పోనీ మీరే చెప్పండి అని ఆ లక్కడహారిని తిరిగి క్వశ్చన్ చేశారు. లక్కడహారి ऐसा कर मुझे लज्जित ना करे महाराज, मैं आपकी प्रजा हूँ. లక్కడహారి ఏం చెప్పింది, అలా తలదించుకోవడానికి ప్రజల ముందు మీకు సిగ్గు అనిపించట్లేదా, నేను మీ ప్రజల్లో ఒకదాన్ని కదా అని ఆమె రిటర్న్ క్వశ్చన్ చేసింది. मागवा बोझ आश्चर्य से, तो तुम हमें जानती हो? लकड़हारी अवश्य जानती हूँ, तुम राजा बोझ हो और यह तुम्हारा कवि माघ है ना? बोझ सच है, लेकिन किसी से कहना मत, तुम जैसी बुद्धिमान प्रजा मेरे राज्य में बसती हैं, यह जानकर मैं अति प्रसन्न हूँ. हमें उज्जैन का रास्ता बतला दो और क्षमा कर दो. लकड़हारी प्रजा के सुख दुख की तुम्हारा ये चिंता हमारे यश का कारण बने. जाओ महाराज, वह है तुम्हारा रास्ता. राजा बोझ तथा कवि माघ उस ओर जाते हैं. मंच की रोशनी गुल होती है. आंगन में पहले की तरह नानी नाती नथनी दिखाई देते हैं. మేమెవరో మాకే తెలీదు, నువ్వే చెప్పు అనగానే లక్కడహారి మీరు రాజా భోజ్ అండ్ మీ యొక్క కవి మాగ్ కదా అని తను చెప్పగానే ఇద్దరు ఆశ్చర్యానికి గురవుతారు. అంటే మేమెవరో మీకు ముందే తెలుసు అని ఆ లక్కడహారిని చెప్పగానే ఇద్దరు సిగ్గుతో తలదించుకుంటారు. దాని తర్వాత లక్కడహారి వాళ్ళకి ఉజ్జయిన్ నగరానికి వెళ్ళడానికి దారి చెప్తుంది. రాజా భోజ్ మా రాజ్యంలో ఇంత తెలివైన వాళ్ళు నివసిస్తున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాము అని లక్కడహారికి చెప్పి ఆమె చూపించిన దారి వైపుగా ఉజ్జయిన్ నగరం చేరుకోవడానికి బయలుదేరుతారు. ఇంతతో నాటకం ముగుస్తుంది. కథ వింటూ ఉన్న నవాసా నవాసి ఇద్దరు హ్యాపీగా నాని వైపు చూస్తూ ఉంటారు. నాని वह लकड़हारिन जरूर तुम्हारी आयु की रही होगी, क्यों नानी? मोना तभी तो वह उतनी होशियार निकली जितनी हमारी नानी है ना नानी? नानी यह सब जाने दो, यह बता दो मेरी इस कहानी से तुम दोनों से क्या सीखा? कुछ सीखा कि नहीं? दीदी हमने क्या सीखा है, बतला दो नानी को. मोना हमने सीखा है हमें अहंकार नहीं करना चाहिए. क्यों नानी? बिल्कुल ठीक समझे, अहंकार बुरी बात है.
हमें उसने बचना चाहिए पर्दा गिरता है. ఈ కథ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు అని నాని గోలు అండ్ మోనాని అడగంగానే మోనా ఏం చెప్తుంది, అహంకారం అనేది ఉండకూడదు మనిషికి అని నేర్చుకున్నాను అని తను చెప్పగానే నాని ఎస్ కరెక్ట్ అంటే నిజమే, మనిషికి అహంకారం ఉండకూడదు, అహంకారం అనేది ఒక చెడు లక్షణం, అది ఉండకూడదు అని తెలుసుకోవాలి అందరూ అని నాని అంతటితో తన కథ చెప్పడాన్ని ముగిస్తుంది. ఇది పరదా మీన్స్ తెర పడిపోతుంది నాటకానికి, నాటకం కంప్లీట్ అయింది. ఈ నాటకాన్ని ఎవరు రచించారు అంటే బాబు రామ్సీ, అతని యొక్క కహాని, అతను రచించిన కథ ఆధారంగా ఈ నాటకాన్ని క్రియేట్ చేశారు. రాస్తా కహత్ జాతా హై అనేది స్టోరీ ఇది. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కన్సల్ట్ అయితే నేను క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్.